శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని పూజించాలి. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాలు సాధించగలుగుతాం. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం, గణపతి స్మరణ, గణపతి అష్టోత్తర పఠనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, కుజ శని బృహస్పతుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, రవి యొక్క స్థితి మేషక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి కూడా మేషక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, బుధుడి యొక్క స్థితి మీనక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అనిశ్చిత పరిస్థితులు, అభద్రతా భావం కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు, సఖ్యత లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలని, ప్రయోజనాలని వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వ్యాపార రంగం వారికి విఘ్నాలు, జాప్యాలు వంటివి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. సంభాషణల విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విభేదాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి అధిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీ తగ్గుతుంది.
వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని క్రీడారంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు, ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక ఒత్తిళ్లు, తద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో విభేదాలు కూడా కొనసాగుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా వైద్య వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా, గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సత్సంబంధాలు, తద్వారా ఉత్తమ విషయాలు సాధ్యపడతాయి. పరిశుభ్రతతో కూడినటువంటి ఆలోచన విధానం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు గృహ కార్యక్రమాల్లో పరిశుభ్రత కొనసాగించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వరకు కూడా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక విపత్కర పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలచటి పరిస్థితులు అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు, తద్వారా ఆర్థిక విజయాలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా మహిళలు గృహపరంగా ఎదుర్కోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రతిబంధకాలను వ్యాపార రంగం వారు ఆర్థికంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి మార్పులు మాత్రం ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బలాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. పరిశుభ్రతతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రయోగాత్మక నిర్ణయాల ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. భవిష్యత్తుపై ఆశ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకి దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సునాయాస విజయాలు విద్యార్థులకి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ప్రతిబంధకాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆదాయాన్ని
పెంపొందింపచేస్తుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సత్సంబంధాలు తద్వారా ఉత్తమ విషయాలు సాధ్యపడతాయి. పరిశుభ్రతతో కూడినటువంటి ఆలోచన విధానం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు గృహ కార్యక్రమాల్లో పరిశుభ్రత కొనసాగించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వరకు కూడా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక విపత్కర పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయలేకపోతారు. శ్రమను అధిగమించేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యయంతో కూడినటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కూడా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి. ఆనందకర పరిస్థితులు మహిళల గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం ఆచరించేటువంటి నియమాలు మన జీవితానికి అదృష్టాన్నే ప్రసాదిస్తాయి. సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగిన పరమార్థ లక్షణాలని ప్రతి ఒక్కరూ కనుక అవగాహన చేసుకొని ప్రతివారు కనుక ఆచరించినట్లయితే సర్వవిధ శోభితమైనటువంటి ప్రభావం ఆ గృహంలో విరాజిల్లుతుంది. అందుకే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి విశేషాంశాలను గృహబల రీత్యా మీకు అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభగడియలు శుభకార్యాల్లో నవధాన్యాలు ఎందుకు ఉపయోగిస్తారు అని చెప్పేసి శాస్త్రం. శుభకార్యాల్లో నవధాన్యాలు ఉపయోగించడం వెనకాల దాగిన పరమార్థం, పుట్టమన్ను తెచ్చి ఆ పుట్టమన్నులో ఆవు పాలు కొద్దిగా నీళ్లు కలిపి నవధాన్యాలు దానిలో చల్లుతారు. ఆ యొక్క పాలికలను తెల్లని దారాలతో అందంగా అమరుస్తారు. అవి నాగటి చాళ్లకు సంకేతం. నవధాన్యాలు మొలకెత్తితే దేవతానుగ్రహం సిద్ధించింది అని చెప్పేసి శాస్త్రం. మొలకెత్తిన ధాన్యాలను శుభకార్యం చేసినటువంటి వారు భుజించడం జరుగుతుంది. మరికొందరు
ముత్తైదువులకు కూడాను పంచడం జరుగుతుంది. అయితే మనం గృహం కట్టేటప్పుడు కూడా ముందుగా భూమిని త్రవ్వి నవధాన్యాలు గనక చల్లినట్లయితే 7 రోజుల్లో అవి మొలకెత్తడం జరుగుతుంది. ఆ మొలకెత్తినటువంటి నవధాన్యపు మొక్కలను పవిత్రవంతమైనటువంటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే నూతన గృహం దేదీప్యవంతంగా నిర్మాణం జరిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత వివాహాది శుభకార్యాల్లోనూ గృహ శంకుస్థాపనాది విషయాల్లోనూ గృహ ప్రవేశ సందర్భంలో కూడా నవధాన్యాల యొక్క ప్రభావం అత్యధికంగా ఉన్నది కాబట్టే నవధాన్యాలు అనేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. వివాహం కావలసినటువంటి స్త్రీలు కూడా నవధాన్యాలను చక్కగా నానబెట్టి మరుసటి రోజు గోమాతకు కనుక త్రికరణ శుద్ధితో కనుక ఆహారంగా తినిపించినట్లయితే వివాహాది శుభకార్యాలు త్వరగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. మనకు సహజసిద్ధంగా నిద్రపోయేటప్పుడు శివుణ్ణి, నిద్ర నుంచి మేలుకోగానే హరిని స్మరించాలి అంటోంది శాస్త్రం. ప్రతి వ్యక్తికి కూడాను జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అని చెప్పేసి 3 అవస్థలుంటాయి. గాఢ సుషుప్తి లేదా గాఢ నిద్రలో కలలు అనేటువంటివి సహజంగా ఉండవు. ఇది రోజుకి 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉంటుంది. మిగతా నిద్రా సమయం అంతా కూడాను ప్రతివారు కూడాను స్వప్నావస్థలోనే ఉంటారు. కాబట్టి గాఢ నిద్రకు ముందు వచ్చేటువంటి కలలపైన మన ఆలోచనల యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అని చెప్పేసి చాలామంది భావిస్తారు. దైవానికి సంబంధించినటువంటి కలలు శుభ ఫలితాన్నే ఇస్తాయి. దైవం గనక మీకు కలలో కనిపిస్తే సర్వశుభం జరిగి తీరుతుంది. లక్ష్మీదేవి, వినాయకుడు, ఏనుగు, కుంభస్థలం, అలాగే ఆవులు ఇవన్నీ కూడా కలలో కనిపించడం లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఎవరికైతే ఇటువంటి కళలు వస్తాయో వారికి చాలా శుభం చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దేవుడు కలలో కనిపించడం అశుభం కానే కాదు, కలలు రావటం మంచిదే. మనకి సహజసిద్ధంగా దిష్టి తీసేటప్పుడు సున్నం, నీళ్లు, పసుపు కలిపి ఎర్రగా తయారు చేసి ఎర్ర నీళ్ళు అని చెప్పేసి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుచేత ఇలా ఎర్ర నీళ్లు మాత్రమే దిష్టి తీస్తారు అంటే, వివాహం జరిగేటప్పుడు చాలామంది వచ్చి ఆ యొక్క వివాహ సమయంలో పెండ్లి కుమారుణ్ణి, పెళ్లి కూతుర్ని చూసి చాలా బాగున్నారు అని చెప్పేసి ఆశీర్వదించడం జరుగుతుంది. కొంతమంది చూపులు ఆ యొక్క ప్రభావం ప్రతికూలంగా పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రతికూల ప్రభావం వల్ల ఈ నూతన దంపతులకు దిష్టి తగలవచ్చు. అందుచేతనే వీరు పెళ్లి పీటల మీద నుంచి లేచి అత్తవారింటికి వచ్చేటప్పుడు, కళ్యాణ మండపం నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు కూడాను ఎరుపు నీళ్లుగా తయారు చేసి ఆ యొక్క పెళ్లి కుమారునికి, కుమార్తెకు కూడాను కళ్ళతో చూడమని చెప్పేసి అలా దిష్టి తీసి అవతల పారేస్తారు. ఆ యొక్క రసాయనిక ప్రక్రియలో దాగిన పరమార్థం దిష్టి దోషాన్ని హరిస్తుంది. అలాగే గృహానికి దిష్టి తగిలింది అన్నప్పుడు ఎండుమిరపకాయలు తప్పనిసరిగా ఆ యొక్క గుమ్మడికాయ పైభాగాన కడతారు. ఇవన్నీ కూడా ఎరుపు రంగులో దాగిన పరమార్థం. పిల్లలు పరిగెత్తుతూ మధ్యాహ్న సమయంలో గనక పడ్డారనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే నీళ్లతోటి వాళ్ళ చుట్టూతా తిప్పి అవతల పారబోసి బొట్టు పెడతారు.
తర్వాత ఎర్ర నీళ్ళు అనేటువంటివి తయారు చేసి వాళ్ళకి దిష్టి తీస్తారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ఏం చేసినా అందరికీ మేలు కలిగించేదిగా ఉండాలి. శనైశ్వరుడు కూడా మేలు కలిగించే గ్రహమే. మందుడు అని పేరు. మంద లక్షణం అంటే నెమ్మదిగా ప్రయత్నం చేయడం. జీవితం అంతా కూడా మందకొడితనం ఆవరించుకొనగా ఏ పని చేసినా నెమ్మదిగా నెమ్మదిగా ఆరంభించడం, వాయిదా పద్ధతులను అనుసరించడం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. జీవితంలో ఏ పని కూడా వాయిదా వేయకూడదు. రేపు చేసే పని ఈరోజే శ్రీకారం చుట్టాలి. ఈవేళ చేసే పని ఇప్పటికి ప్రారంభం అయిపోవాలి. ఇప్పుడు చేసే పని పూర్తి చేసి ఉండాలి. ఇంత వేగంగా జీవితాన్ని గడపగలిగితే ఆ వ్యక్తికి ఏ విధమైన జబ్బులు రావు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. నెమ్మదిగా ఉండే జీవన సరళి వ్యక్తికి వ్యాధులను తెచ్చిపెడుతుంది. వేగవంతమైన జీవన సరళి మనిషికి ఆనందాన్ని సమకూరుస్తుంది. నడక, వ్యాయామం, దానాలు చేయడం, విరివిగా పరిగెత్తడం, జీవిత సరళిలో వేగవంతమైన విధానాలను అనుసరించడం, 10 మందికి మేలు కలిగించే విధంగా మాట్లాడడం, 10 మందిలో కలిసి నడవడం, టీమ్ లీడర్షిప్ అనేటటువంటి మాటలతో వ్యవహరించడం, అందరితో చనువుగా కలుపుకోలుగా నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటి చక్కటి మార్గాలను అనుసరించడం ద్వారా 10 మందికి మేలు కలిగించే విధంగా మనం ప్రవర్తించినప్పుడు తప్పకుండా మన మేలు ఆ పరమాత్ముడు చూస్తాడు. దైవం అంటే ఎక్కడో మనకు భిన్నంగా ఉండే స్వరూపం కాదు సుమా, మనలోనే ఉండేటటువంటి దైవంగా, మనందరిలో కూడా ఉండేటటువంటి చైతన్య స్వరూపంగా మనం గుర్తించాలి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, శుద్ధాత్మ, ఇలా ఏ విధంగా చూసినా ఈ జీవాత్మ విశ్వాత్మతో లీనం అయ్యేటటువంటి మార్గంలో మనకు అంతా కూడా ప్రకృతిమయంగా కనిపించినప్పుడు ఈ ప్రకృతి కూడా పరమాత్మ స్వరూపమే అని మనం భావించినప్పుడే జ్యోతిర్విజ్ఞానం మనకు అవగతమవుతుంది. జ్యోతిర్విజ్ఞానంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే నక్షత్రాలు, వాటి కదలికలు, గ్రహాలు, వాటి ప్రభావాలు, వీటి ద్వారా సమస్త జీవకోటి జీవనంలో వచ్చేటటువంటి చైతన్యంలో కనిపించేటటువంటి మార్పులు, నీటిపైన గ్రహాల నక్షత్రాల ప్రభావాలు కనిపిస్తాయి, జీవకోటి పైన కనిపిస్తాయి. కదిలే కథలని సమస్త ప్రకృతి పైన కూడా నక్షత్రాలు గ్రహాల ప్రభావం మనం గమనించవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పులే గ్రహాల కదలికల ద్వారా నక్షత్రాల కదలికల ద్వారా ఏర్పడుతున్నప్పుడు ఆ వాతావరణ మార్పులకు లోబడి చరాచర ప్రపంచమంతా కూడా నిర్వహింపబడే సృష్టి చైతన్యమే పరమాత్మ, భగవత్ స్వరూపము. ఇలా ఆలోచన చేసే నిమిత్తమే ఒకటే బిందువు. ఆ బిందువుకు 360 డిగ్రీల ప్రమాణం, ఒక్కొక్క డిగ్రీ ప్రమాణంలో 30గా విభాగం అయిన తర్వాత 12 రాశులు, 9 గ్రహాలు, ఇంత ప్రపంచమంతా కూడా బిందువు పైన ఆధారపడి ఉన్నది. ఆ బిందువు పరమాత్మ. ఇందు నిమిత్తమై కాలాన్ని కాల పురుష రూపంలో మనం స్తోత్రం చేయాలి. ఏ విధమైన పరిహారాలు పాటిస్తే జీవితమంతా కూడా ఆనందంగా ఉంటుంది అన్న ఆలోచనలతో భగవంతుడిని అభిషేకంతో అర్చించడంతో మొదటిది ప్రకృతిలో ఉండేటటువంటి 5 నీటిని వినియోగించి మనల్ని మనం ఆనందపరుచుకోవడం అన్నమాట. నీటి వనరులను సంరక్షించడం, నీటిని సద్వినియోగం చేయడం, నీరు భగవత్ స్వరూపం అని చెప్పడం కోసమే భగవంతుడిని అభిషేకంతో ఇలా సంతృప్తి పరచడం. రెండవది దానం ఇవ్వడం. ఏ భూమి ద్వారా పంటలు పండిస్తున్నామో, ఏ భూమి ద్వారా పంటలు మనం ఆహారంగా స్వీకరిస్తున్నామో అలా లభించేటటువంటి ఈ పంటలను ఇతరులకు అందజేయడం, పంచుకోవడం, ఇది రెండవది. గడ్డి గాదము, ఆకులు అలములు పశుపక్ష్యాదులకు అందించడం, మనం తినే ఆహారాన్ని సాటి మానవులకు అందించడం ద్వారా మనుష్యులలో సంబంధ బాంధవ్యాలను, సమైక్యతా భావనను, సమష్టి చైతన్య భావనలను పెంచుకోవడం. మూడవదిగా చెప్పుకోవాలి అంటే ఏం చేసినా కూడా వెలుతురుగా జీవించాలి, ఆనందమయంగా జీవించాలి, నవ్వుతూ మాట్లాడాలి. శబ్ద బ్రహ్మమంతా కూడా వాతావరణంలో ఉండేటటువంటి వాయు రూపంలో ప్రసరింపబడుతుంది. ప్రతి అక్షరం కూడా మంత్రంతో సమానమే కనుక ఎదుటి వారికి కించిత్తు కూడా కీడు కలగకుండా నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూ జీవించడం, ఇతరుల విషయాలలో అనవసరంగా
జోక్యం చేసుకోకపోవడం, వీలైనంత మట్టుకు అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఇది మూడవది అవుతుంది. నాలుగవది, ఐదవది అయిన విధానాలలో ప్రకృతి ద్వారా ఏ విధమైన సంపత్తును మనం సమకూర్చుకోగలిగామో, చాలా కాలం దాచుకునే విధంగా వాటిని దాచిపెట్టుకోగలుగుతున్నామో అంటే వస్త్రములు, ధాన్య విశేషములతో పాటుగా సంపద, ధనము, ఇతరులతో పని పంచుకోవడం, ఇది ప్రధానమైనది. పని పంచుకోవడం నాలుగవది, వస్త్రాధికారం దానం ఇవ్వడం ఐదవది అవుతుంది. ప్రతి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు నేను మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాను అని. అది తప్పు. దైవం ఎదుర దీపాన్ని వెలిగించాలి, ఆ దీపం వెలిగిస్తే మనకు పుణ్యం కలుగుతుంది అనుకుంటే మనకు మాత్రమే కాదు, నూనె తెచ్చేవారు, వత్తులను చేసేటటువంటి వారు, వీటిని అన్నింటినీ మార్కెట్కు అందించేవారు, అక్కడి నుంచి మన ఇంటికి తెచ్చేవారు, ఇంతమంది కూడితే, అలాగే అగ్గిపెట్టె కూడా కావాలి కదా, అది కూడా ఒక పెద్ద పరిశ్రమ కదా. ఇన్ని పరిశ్రమలు సమాజంలో ఉండేవారందరూ కలిస్తేనే దీపంలో వెలుగు మనకు కనిపిస్తుంది. ఈ ఆలోచనలు మనలో పెంచుకోవడం కోసమే మన జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే సులభమైన ఒకే ఒక ఉపాయం, పరిష్కార మార్గం, దీపాన్ని వెలిగించడం. ఒక దీపం కొండంత మందికి కాంతులను ఇస్తుంది. ఈనాటి కాలంలో విద్యుత్ దీపాల ప్రసరణ ఎక్కువైన కారణం చేత దీపకాంతికి అంతగా విలువ లేకుండా పోవచ్చును, కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తదేక దీక్షతో మనం చూస్తూ నాలో ఉండేటటువంటి శత్రుత్వ భావనలు, కామక్రోధ గుణాదులు తొలగిపోవాలి. అసూయ, కక్ష, కార్పణ్యము, విద్రోహపు ఆలోచనలు, ఇతరులను చూసి అసూయపడడం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోవుగాక అని అనుకోవడమే అది పెద్ద మంత్రభావన అవుతుంది. పరమాత్మ చిత్రపటాన్ని మనం చూస్తే ఆ స్వామి వెనకాతల వెలుతురు కిరణాలని ఆ చిత్రకారులు గీస్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం. ఇదంతా కూడా జ్యోతి స్వరూపమే. దీపాన్ని దానం ఇవ్వాలి. నవగ్రహ మంటపంలో బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు వీటిని మేళవించి 9 ప్రమిదలు చేసి ఆ 9 ప్రమిదలలో దీపాలను వెలిగించి నవగ్రహ మంటపంలో ఆ గ్రహాల ఎదురుగా ఉంచి 9 ప్రదక్షిణాలు పూర్తి చేసిన పక్షంలో జీవితంలో వచ్చేటటువంటి సమస్తమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఆనందంగా అందరి క్షేమాన్ని కోరుకోగలుగుతాం అని విన్నవిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని తెలియజేస్తూ శుభమస్తు. కలియుగంలో కూడా నిత్యము చదువుకోవడానికి యోగ్యమైనటువంటి గ్రంథము శ్రీరామాయణము. అందుకే బహుశः శ్రీరామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషల మొత్తం మీద అంత అద్భుతమైనటువంటి గ్రంథము వేరొకటి లేదు. శ్రీరామాయణం చదువుకుంటే ఏ సందర్భంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అంటే వేదం వరకు వెళ్ళక్కర్లేదు. రాముడు ఏం చేశాడు అదే మనం చేయాలంతే, సీతమ్మ ఏం చేసింది అదే మనం చేయాలంతే. కాబట్టి జీవితంలో ప్రతి సంఘటనలో, ప్రతి సన్నివేశంలో మనకి పూనికనిచ్చి నిలబెట్టగలిగినది ఏది? శ్రీరామాయణమే. నువ్వు ధర్మాన్ని పట్టుకొని ఉన్నంతకాలము భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే భయపడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండగా అగ్నిహోత్రమునకు చెదలు పట్టలేవు. కాబట్టి భయం లేదు. మనకి రామావతారం నేర్పుతుంది. కాబట్టి ధర్మమునందు పూనిక దేని వలన కలుగుతుంది? శ్రీరామాయణ కావ్యం చేత కలుగుతుంది. ఏ నామం పట్టుకుంటే తరించిపోతావు. తారక నామము అంటారు. తారకములు మొత్తం మీద 2 ఉన్నాయి. ఒకటి ప్రణవము, 2 రామనామము. అందుకే రామనామం పలికినటువంటి వాడు జనన మరణ చక్రము నుండి దాటి వెళ్ళిపోతాడు. అటువంటి నామం ఇంకొకటి లేదు. కంచికార్మికోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు, మహాపురుషులు, ఎవరి పేరు చెప్తే తల ఉంచెయ్యాలో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలందరినీ కూర్చోపెట్టి మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఒక 10 నిమిషాల సమయం ఇస్తాను, ఎంత రామనామం రాయగలరో వ్రాయండి అనేవారు. ఎక్కువ మాటలు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు. 2వ స్థాయిలో రాసిన వారికి వెండి మాడలు, 3వ స్థాయిలో వ్రాసిన వారికి రాగి మాడ. అసలు రామనామానికి మాడ ఇవ్వకుండా వెళ్ళేవారు కాదు. వారు ఎక్కడికి వెళ్ళినా రామనామము వారికి అంత ప్రీతి. రామనామము తారకం.
నాకు రామనామం వద్దు, నేను రామనామం వ్రాయను, నేను రామనామం పట్టుకోను అని ఎవ్వడనడు. రామనామమును మించిన నామము లోకంలో లేదు. అంత గొప్ప నామము శ్రీరామనామం. కాబట్టి అది పూర్ణావతారము. ఆ నామము, ఆ అవతారము, ఆ కథ, అందులో ఆదిత్య హృదయం, అందులో ఉన్న గంగావతరణం, అందులో ఉన్న షణ్ముఖోత్పత్తి ఇప్పటికీ లోకమునకు శరణ్యములు. అంత గొప్ప శక్తిని కురిపించగలిగిన విజయమంత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శ్రీరామాయణానికి అంత ప్రఖ్యాతి. కాదు రాముడి కథగా అది మృత సంజీవని. మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు రామకథ, కేవలం తెలుగులో వచ్చిరాని మాటలతో బిడ్డలకి చెప్తుంటే చాలు, అది ఇంటిని రక్షించేస్తుంది. అందుచేత అది పూర్ణావతారం, పరిపూర్ణావతారము అని చిట్ట చివరికి వచ్చేటటువంటి విభాగం. అవతారాల్లో చివరిది అనుకోకూడదు, విభాగముల యందు చివరిది. పరిపూర్ణావతారమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అన్ని అవతారములు దానిలోకి వెళ్ళిపోతాయి, అన్ని అవతారాలు అందులోనే ఉంటాయి. అలా వెళ్ళిపోయే అవతారం ఏదుందో దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. అది సమస్త కళలతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ అవతారంలో ఆయన ఏం చెప్పాడో అది లోకమునకు మార్గదర్శకమై నిలబడుతుంది. అది భక్తికి ప్రధానమై నిలబడుతుంది. అందుకే రామాయణంలో రాముడు ఏం చేశాడో చెయ్యాలి, భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఆయన చేసింది చేయకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుని యొక్క లక్షణం, అది మనం చేసేది కాదు. అందుకే ఆయన ఏం చెప్పాడో అది మనకి ముఖ్యం అవుతుంది. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటై, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామమునందు చెప్పబడింది. అది లోకము యొక్క మోహాన్ని పోగొట్టి అజ్ఞాన దాహకత్వం లక్షణంగా కలిగినటువంటి గొప్ప ఉపనిషత్ సారాంశం. అటువంటి భగవద్గీత జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది. పరమ మోహనంగా ఉంటుంది. పసిపిల్లవాడి దగ్గర నుంచి ఆయన లీలలు, ఆయన క్రీడలు అంత గొప్పగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా మన మనసు మనం ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయనే మన మనసుని లాక్కుంటాడు పరిపూర్ణావతారంలో, అంత ఆకర్షిస్తాడు. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారు. అంత గొప్ప స్వరూపం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారంలోకే మిగిలిన అవతారములన్నీ వెళ్ళిపోతాయి. అలా అన్ని అవతారములు ఆయనలోకే వెళ్ళిపోయేటటువంటి పరిపూర్ణావతారము శ్రీకృష్ణావతారం ఒకటి, అదొక్కటే. కాబట్టి దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చేటటువంటి 6 విభాగములలో ఒకటి కళావతారము. ఈ కళావతారమునందు ఈశ్వరుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఈ 2 మాటలు వాడడం. ప్రజలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును నిలబెడతాడు. ధరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందచేస్తాడు. అందుకే అందులో కళావతారమునందు అత్యద్భుతమైనటువంటి అవతారము. ఎవరు లేకపోతే ఇక అసలు మన అందరి జీవితాలు అంధకార బంధురములో అటువంటి అవతారము వ్యాసావతారము. అందుకే వ్యాస పదవి అని నేను అనడానికి కారణం అది. వ్యాస అన్న మాటలో వకారము, యకారము, సకారము అని 3 ఉంటాయి. ఈ వకార, యకార, సకారముల చేత ఆ పేరు వస్తుంది. సంస్కృతంలో ఒక పేరు పెడితే ఏదో అర్థం లేకుండా పేర్లు రావు. ఆ పేరు వెనక ఒక మర్మం ఉంటుంది. వకార, యకార, సకారములతో వ్యాస ఎందుకు వచ్చిందంటే వా అమృత బీజం, యా వాయుబీజం, ప్రాణబీజం. ఎందుచేత అంటే వాయువే ప్రాణము. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువు ఎంతకాలము లోపలికి వెడుతుందో, ఎంతకాలము శరీరము నుంచి పైకొస్తుందో అంతకాలము ఉన్నాడు అంటారు భవతి. ఆ వాయువు లేదనుకోండి శివము శవమైపోతుంది, అమంగళమైపోతుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ వాయువు లోపలికి వెళ్ళి పైకొస్తుంటే బాగున్నారా 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 అని అడుగుతారు. లోపలికి వెళ్ళి పైకి రాకపోయినా, పైకి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోయినా ఇక లేడండి ఆయన అంటారు. కాబట్టి యకారము ప్రాణబీజము, వాయుబీజం. బీజము, బీజాక్షరము అన్న మాట గురించి తగినంత అవగాహన ఉండాలి. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తి కలిగిన అక్షరము అని పేరు. అన్ని అక్షరములకు ఆ శక్తి ఉండదు. కొన్ని అక్షరములకు విస్ఫోటనం ఉంటుంది. విస్ఫోటనం అంటే అది పగులుతుంది. పగిలి మీరు ఆ అక్షరాన్ని చదువుతున్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే దాని శక్తి
తడిచేత, నాలుక తడిచేత లోపల నుండి 3 శక్తులను ఉద్భవం అయ్యేటట్టుగా చేస్తుంది. అలా శక్తిని ఉద్భవం అయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి అక్షరములతో కూడుకున్నవి ఏముంటాయో వాటిని పారాయణ చేస్తారు. ఎందుకు పారాయణ చేస్తారంటే అవి పలుకుతుండగా శక్తి విస్ఫోటనమై శరీరము తేజోమయం అవుతుంది. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రకాశమును పొందుతుంది. అటువంటి సాత్వికమైనటువంటి ధృతికి కారణమవుతుంది. అందుకొచ్చింది మంత్రం జపం. కాబట్టి అటువంటి ప్రాణప్రదమైనటువంటిది వాయు సంబంధమైనటువంటి బీజాక్షరము యకారము. సకారము సమస్త తత్వము యొక్క సారమును అందించగలిగినటువంటిది సకారము బీజాక్షరం. తత్వము అంటే దాని లోపలికి పరిశీలనం చేసి దాని యొక్క మర్మాన్ని బాగా గుర్తెరుగుటకు చేయు ప్రయత్నమునకు తత్వము అని పిలుస్తారు. అటువంటి తత్వమును సమస్తమైన వాంగ్మయము యొక్క ప్రయోజనాన్ని, సమస్త సారస్వతము యొక్క ప్రయోజనాన్ని తత్వరూపంలో అందించగలిగినటువంటి బీజాక్షరమునకు సకారము అని పిలుస్తారు. ఇప్పుడు వ్యాస వకార యకార సకారములతో ఉంటుంది. వకార యకార సకారములతో ఉండేటటువంటి వ్యాస అన్న మాట ఒక్కసారి ఉచ్చరించారనుకోండి, ఏమిటి దాని అర్థం? ఆయన ఏం చేస్తుంటాడు వ్యాస అంటే ఏది అమృతత్వాన్ని ఇస్తుందో. అమృతత్వం అంటే ఇక మళ్ళీ చావకుండా ఉండడం. ఇక మళ్ళీ చావకుండా ఉండాలంటే ఇంకోసారి పుట్టకుండా ఉండడం. ఇప్పుడు పుట్టేశాక చావకుండా ఎలా ఉంటావు? అలా కుదరదిహ. ఒకసారి శరీరంతో వచ్చేసాను కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి ఈ శరీరాన్ని భయంతో విడిచిపెట్టడం కాదు, సత్యం తెలుసుకుని విడిచిపెట్టేయడం. ఇది నేను కాదు, ఇలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు. అద్వైతము అనుభవంలోకి రావాలి. నేను ఆత్మ, ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి ఎరుక అనుభవంలోకి వచ్చి ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి. ఇప్పుడు పరబ్రహ్మమును గుర్తెరిగి ఆత్మానుభవమునందు విడిచిపెట్టాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ శరీరములోకి రాడు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు అమృతత్వం. అందుకే మనం అస్తమానం ఏదైనా చదువుకున్నా, ఏదైనా విన్నా ఏం చెప్తాం అంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వమునకు నన్ను తీసుకుని వెళ్ళుగాక. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. మిగిలినవి కొంతకాలమే, బతికున్నంతకాలం కోరికే కాదు. ఒక స్థితికి వెళ్ళేటప్పటికి అన్నీ విడిచిపెట్టి అది ప్రధానమైపోతుంది ఇంక అక్కడికి వెళ్ళేప్పటికి. కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ, అటువంటి అమృతత్వాన్ని పొందాలంటే ఏది నువ్వు చదువుకోవాలో, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో, దేన్ని వినాలో, దేన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో, దేన్ని పాటించాలో, ఏది చెయ్యాలో చెప్పగలిగినటువంటి సమర్థత ఆయన యందు అన్వయమై ఉన్నవాడు. అది వకారము. యా వాయుతత్వము అంటే అసలు బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, వాయువు ఎంత అవసరమో ఆయన చెప్తున్నటువంటి మాటలు నీ జీవితంలో అంత అవసరము. ఊపిరే కదండి వాక్కుగా మారుతుంది. ఊపిరి తీస్తేనే వాక్కుగా మాట్లాడగలం. ఊపిరి తీయకపోతే వాక్కు ఎలా వస్తుంది? ఊపిరి తీస్తూ మాట్లాడలేడు, తీసి విడిచిపెట్టడం వాక్కుగా మారుతుంది. ఆ ఊపిరి నిలబెట్టడానికి ఎంత అవసరమో ఆయన వాక్కులు నీ మనుష్య జన్మ ప్రయోజనాన్ని పొందడానికి అంత అవసరమైనవి. ఒక మనిషి ఉండడానికి అన్నం ఉందా, నీళ్లున్నాయా, అవి తర్వాత మాట. అసలు ముందు గాలి ఉండాలి. గాలి లేదనుకోండి ఎంతసేపు ఉంటాడు? అలా అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనము సిద్ధించాలంటే ఏ ఒక్కడి వాక్కులు మాత్రమే ప్రమాణమో, ఆయన వాక్కులు మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలసి ఉంటుందో, ఎవరు చెప్పినా ఇంకా ఆయనది చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి ఉండదు. ఇక అంత గొప్పగా చెప్పడానికి వస్తాడో వాడు యకారముతో కూడినవాడు. అది వకార యకారములు. సకారము సమస్త తత్వమును సారమును అందించగలిగినవాడు. సమస్త దేవతల యొక్క రూపాన్ని ఇక్కడ నీకు సామాజిక ప్రయోజనాన్ని సాధించుకోవడం ఎలా యజ్ఞయాగాదులు చెయ్యాలితో మొదలుపెట్టి ఐహికము ఆముష్మికము ఇక్కడ కోర్కెలు తీర్చుకోవడం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందడం దగ్గర నుంచి పుణ్యలోకముల యందు స్థానాన్ని ఎలా పొందాలి, మోక్షం ఎలా వస్తుంది వరకు చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నాడో, సమస్త తత్వమును చెప్పగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తే ఈ 3 గుణములు ఎవరి యందున్నాయో ఆయనకు వ్యాస అని పేరు. కాబట్టి ఇప్పుడు వ్యాస అని నేను అన్నాను అనుకోండి,
ఎందుకు వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అంటే గాలికి ఎందుకు నమస్కారం చేయాలి, గాలికి ఎందుకు కృతజ్ఞత? అది లేకపోతే ఒక క్షణం నువ్వు ఉండవు. వ్యాసుడు లేకపోతే మన బతుక్కు అర్థం లేదు. ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉపకారం ఏది అంటే వేదాన్ని విభాగం చేశాడు. ఎందుకని? కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణము కేవలము 100 సంవత్సరములు. అందుకే శతమానం భవతి అని 100 ఏళ్లే అని ఆశీర్వచనం. 100 ఏళ్ళు ఉంటాడు. ఈ 100 ఏళ్లలో బాలస్తాభ క్రీడాసక్త తరుణస్తాభ తరుణీసక్త వృద్ధస్తాభ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. కాబట్టి కలియుగంలో ఉండేదే 100 ఏళ్ళు. పైగా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కాయయ్యిది సర్వసౌఖ్యమయ్యలబడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని కదు భాగవతం. అలసులు మందబుద్ధియుతులు, అలసులు ఒరే ఇలా ఉండాలరా అంటే వాడు తయ్యం లేస్తాడు, వాడు వినడు. కాబట్టి అలసత్వం. అలసులు మందబుద్ధియుతులు, తనంత తాను గ్రహించాడు. కాబట్టి రకరకాలైనటువంటి పోకడలు, అటువంటి పోకడలతో ఉండేటటువంటి కలియుగంలో ఈ వేద రాశినంతటినీ చదవమంటే ఎవరు చదువుతారు? చదవలేరు. ఎవరూ చదువుకోవడానికి వీలు లేనంత రాశి అక్కడ పడిపోయి ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? అందుకని ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. 2 సమర్థతని దృష్టిలో పెట్టుకున్నాడు. దృష్టిలో పెట్టుకుని ఇంతంతైతే వీళ్ళు చదవగలుగుతారని వేదాన్ని 4గా విభాగం చేశాడు.